4 verse 6. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 24 verse 6. మరియు మీరు యుద్ధమును గురించియు యుద్ధ సమాచారమును గురించియు వినబోదురు. మీరు కలవరపడకుండగా చూచుకొనుడి. అంతము వెంటనే రాదు. హల్లెలూయా. దేవుని ఈ మాటల ద్వారా మనతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నువ్వు సర్వశక్తిమంతుడివి, సర్వోన్నతుడివి, సర్వాధికారివి దేవా. దేవా, మరి ఆదివారం పునరుద్ధాన దినంగా నీ సన్నిధిలో మేము కొడుకుని శ్రేష్టమైన మాటలు ధ్యానం చేసుకుంటుండగా మా మధ్య మీరు ఉండండి. ఆత్మతో సత్యముతో నడిపించి నీ కృపా కాపుదలు మెండుగా అనుగ్రహించి నామాన్ని గణపరచుకునమని యేసు అతి పరిశుద్ధ నామున అడిగి వేడి బతిమలాడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివిన మాట ఏంటంటే, మీరు యుద్ధముల గురించియు యుద్ధ సమాచారముల గురించియు వినబోదురు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, యుద్ధముల గురించియు యుద్ధ సమాచారముల గురించియు వినబోదురు. హల్లెలూయా. జనరల్గా నేను ఎప్పుడు ఏ మెసేజ్ చెప్పాలన్నా దేవుని అంటే కరెంట్ సిచ్యువేషన్ బట్టి ఏదో కాకి కబుర్లు చెప్పకుండా మనకి కావలసిన, ఎందుకంటే ఈ దినాల్లో మనం అంచె దినాల్లో ఉన్నామండి. అంచె దినాల్లో ఉన్నాం కాబట్టి దేవుని రెండవ రాకడకు సూచనలు ఇవన్నీ ప్రభు చెప్పిన వర్తమానాలు. అంటే రెండవ రాకడికి ముందుగానే దేవుడు ఏమైతే సూచనలు వస్తాయి అంటున్నాడో అవి ప్రారంభమైనవి. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మీరు యుద్ధముల గురించియు యుద్ధ సమాచారముల గురించియు వినబోదురు. మీరు పడకుండా చూచుకునండి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతం వెంటనే రాదు. 7వ వచనం, జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ద బిగినింగ్ ఆఫ్ దిస్ సర్కమ్స్టెన్సెస్ బిఫోర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్. దేవుని రెండవ రాకడకు ఇవన్నీ సూచనలు, ప్రారంభములు. ఏవి? యుద్ధ సమాచారముల గురించి ఉన్న వర్తమానాలు. ఇప్పుడు జనరల్గా ఉక్రెయిన్ రష్యా యుద్ధాలు చాలా సంవత్సరాలు, ఒక దాదాపు సంవత్సరంన్నర పాటు యుద్ధం జరిగింది. ఇంకా వారి మధ్యన సన్నిహిత్యం రాలేదు, సమాధానాలు రాలేదు. దానికి అది ఆరకముందే ఇప్పుడు ఇస్రాయేల్ దేశానికి దాని పొరుగు దేశాలకు మరి యుద్ధ వాతావరణం సిద్ధపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు శ్రేష్టమైన మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. యేసుప్రభువు చెప్పిన ఉపమానాలు, లేదంటే ఆదికాండం ఇప్పుడు వరకు మనం ధ్యానించుకున్నాం, చరిత్రను గుర్తుపెట్టుకోవాలని. ఇప్పుడు మన నిరీక్షణ, మన భవిష్యత్తు, మన దేని కొరకు అసలు వేచి ఉండాలి, అసలు జరిగే ఈ భవిష్యత్తు ఏమిటి అనేది మనకు కూడా తెలిసి ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు దెసలోని సంఘానికి సువార్త ప్రకటించి 18 దినాల్లో వారికి రెండవ రాకడ గురించి చెప్పాడు. ఇప్పుడు జనరల్గా ఈ విషయాలు చాలామందికి అర్థం కావండి, రెండవ రాకడ విషయాలు పూర్తిగా చెప్తే. ఎందుకంటే గోగు మాగోగు యుద్ధం అని యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధం గురించి కనుక మీరు తెలుసుకుంటే అసలు అంతం ఎప్పుడు జరుగుద్ది, 1000 ఏండ్ల పాలన ఎప్పుడు జరుగుద్ది, అంత్యక్రీస్తు ఎప్పుడు రాబోతున్నాడు అనేది ద ఎండ్ టైమ్స్, చివరి దినాల్లో మనం అవన్నీ చూడబోతున్నాం. అది మీకు పూర్తిగా వివరించాలంటే మీరు ఒక బైబిల్ స్టడీలాగా జరగాల్సింది. అది ఈ వర్తమానంలాగా జరిగితే రెండోసారి ఇంకా చర్చికి ఆరాధన రాదు. కాబట్టి నేను క్లుప్తంగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి ఈరోజు మనకి దేవుడు సెలవిస్తున్న మన సిద్ధపడటానికి ఒక క్రైస్తవుడిగా, క్రీస్తు అనుసరిస్తున్న బిడ్డలుగా మనం ఏం చేయాలి, మన బాధ్యత కూడా నేను తెలియపరచాలని ఆశపడుతున్నా. ఇదిగో యుద్ధ సమాచారాల గురించి మనం వింటున్నాం, అక్కడక్కడ కరువులు భూకంపాల గురించి కూడా ఉంటున్నాం. మరి ఇప్పుడు ఇస్రాయేల్ దేశానికి దాని పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న ఉత్తర ప్రాంతానికి ఉన్న హమాస్, ఇరాన్, ఇరాక్ అనేక అరేబిక్ కంట్రీస్తో, అరబ్ కంట్రీస్తో మరి వాళ్ళకి యుద్ధం జరగబోతుంది. యుద్ధం అంటే వారికి మధ్యన సమాధానాలు లేవు, చర్చలు జరుగుతున్నాయి. కానీ ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ శత్రు సైన్యం అంటే ఇస్రాయేల్ దేశానికి శత్రు సైన్యాలను అనేక దేశాలు గుమ్మికొడుతున్నాయి ఇస్రాయేల్ దేశానికి సర్వనాశనం చేయడానికి.
వాస్తవం ఏంటంటే ఇస్రాయేల్ దేశంలో ఉన్న జనాభా 86 లక్షలు. మన హైదరాబాద్ కంటే తక్కువే. మన హైదరాబాద్ కోటి. మన హైదరాబాద్ సిటీలో పాపులేషన్ కోటి జనాభా. మన హైదరాబాద్ అంత సిటీ అంత జనాభా ఒక ఇస్రాయేల్ దేశంలో ఉంది. అంతే, ఒక ఇస్రాయేల్ దేశం అంతా కలిపి మన హైదరాబాద్ రాష్ట్రం అంతా. కానీ ప్రపంచ దేశాన్ని శాసిస్తుంది ఈరోజు. శాసిస్తామంటే మనం మిజైల్స్ కొనుక్కున్నా, లేదా టెక్నాలజీ కొనుక్కున్నా, లేదంటే AK-47 కొనుక్కున్నా ఇస్రాయేల్ దేశం నుంచి కొనుక్కోవాలి. ఫార్మా టెక్నాలజీస్ కొనుక్కున్నా కూడా అక్కడి నుంచే చూడాలి. ఆ దేశం నుంచే నలుమూల నుంచి వెళ్ళింది. కారణం ఏంటంటే ఆ దేశం సారవంతమైంది, దేవుడు ఎంచుకున్న దేశం, దేవుడు ఆశీర్వదించిన దేశం, దేవుడు తోడుగా ఉండే దేశం. అంత మాత్రమే కాదు, ఆ చిన్న దేశం దాని చుట్టుపక్కల ఉన్న జనాభాలకి దాదాపు 4 కోట్ల జనాభా ఉన్నారు. జనాభాలకి, దాని యొక్క దేశాలకి, అరబ్ కంట్రీస్కి. కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా ఇస్రాయేల్ దేశం మీద దండెత్తి లేదా యుద్ధం చేసి విజయాన్ని పొందుకున్న దాఖలు లేవు. చివరి దినాల్లో ఏం జరుగుద్దంటే దేశాలన్నీ కూడా గుమ్మిగూడతాయి. అంటే ఒక తాటి మీదకి వస్తాయి. అంటే అరబ్ కంట్రీస్ అన్నీ ఒక తాటి మీదకి వస్తాయి. ఇదిగో దేవుని ప్రజలైన ఇస్రాయేల్ ప్రజల మీదకి దాడి చేయడానికి సిద్ధపడతాయి. ఇస్రాయేల్కి ఇప్పటికీ అమెరికా సపోర్ట్ చేస్తుంది, లేదంటే అమెరికాతో పాటు అనేక దేశాలు సపోర్ట్ చేస్తాయి. అవన్నీ ఏదేమైనప్పటికీ అది ఎలా తయారవుతుందంటే చివరికి దిట్ ఈస్ ద థర్డ్ వరల్డ్ వార్, 3వ ప్రపంచ యుద్ధంగా దారితీస్తుంది. 2వ ప్రపంచ యుద్ధంలో జరిగినప్పుడు 1930లో ఆ యొక్క 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు 7 కోట్ల మంది చచ్చిపోయారు. ప్రపంచం మొత్తం, మిలిటరీయే కానీ సివిలియన్సే కానీ 7 కోట్ల మంది చచ్చిపోయారు. ఈ 3వ ప్రపంచ యుద్ధం జరిగితే మానవులు ఎవరు ఉండడు. ఇదే దేవుని రాకడకు ముందు సూచన. అంటే మానవులు అంటే చాలామంది చచ్చిపోతారు. దేవుడు రాకడ ఎప్పుడు ఉంటుంది? వెంటనే అంతం రాదు. ఈ 3వ ప్రపంచ యుద్ధం జరిగిన వెంటనే కూడా బైబిల్ గ్రంథం చెప్పింది ఏంటంటే వెంటనే అంతం రాదు. దేవుడు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఇదిగో 7 ఏళ్ళు అక్కడ విందు జరుగుద్ది. నేను సింపుల్గా చెబుతాను మీకు కథలాగా. దేవుడు మధ్యాకాశంలోకి, ఒలివ కొండ దగ్గరికి వచ్చినప్పుడు మధ్యాకాశంలోకి దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఎత్తపడతారు. అక్కడ దేవునితో పాటు మహోత్సవంలో పాల్గొంటారు 7 సంవత్సరాల విందులో. భూమి మీద విడవబడిన వారికి శ్రమ, 7 ఏండ్లు అంత్యక్రీస్తు మోసగించి వీరందరినీ శ్రమ అనిపిస్తాడు. అనేకమైన కష్టాలు ఉంటాయి ఇక్కడ 7 ఏండ్లు. ఆ తర్వాత మళ్ళీ 1000 ఏండ్ల పాలన జరుగుద్ది. దేవునితో మహోత్సవం, మహిమా కిరీటాలు, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి 1000 ఏండ్ల వలతి. ఈ 1000 ఏండ్ల కాలంలో సాతాను పాతాళ లోకంలోకి బంధించబడతాడు. అంత్యక్రీస్తుతో పాతాళ లోకంలోకి బంధించబడతాడు. ఆ 1000 ఏండ్ల పరిపాలన తర్వాత పాతాళంలో బంధించబడిన సాతాను విడిపించబడతాడు. ఒకసారి విడిపించబడి సాతానుతో పాటు పాతాళంలో ఉన్న అనేక మంది సాతాను సైన్యంతో గోగు మాగోగు యుద్ధం జరుగుద్ది. గోగు మాగోగు యుద్ధం, దా యుద్ధం పేరే గోగు మాగోగు యుద్ధం. మాగోగు ఎవరో తెలుసా? ఆదికాండం బాగా చదివాం మనం. మాగోగు ఆదికాండంలో కనబడతాడు. 10వ అధ్యాయం 2వ వచనం చూడండి త్వరగా. నేను త్వరగా ఆ గోగు మాగోగు ఎవరో చెప్పేసి చిన్న సింపుల్గా చెప్పేస్తా సమరీ ఈ యుద్ధం గురించి. తర్వాత ఈరోజు మనం అంశం గురించి వెళ్దాం. యాపేతు కుమారుడు మాగోగు. చూసారా, అక్కడే రాయబడింది. గోమేరు, మాగోగు. ఈ మాగోగు వంశస్థుడే. ఎవరు వాస్తవం చెప్పాలంటే నోవాహు గారి మనవడే. నోవాహుకి ఎంతమంది కుమారులండి? అయిపోయింది పరీక్ష, మాకెందుకు ప్రశ్నలు అంటారా? నోవాహుకి ఎంతమంది కుమారులు? 3. షేము, హాము, యాపేతు. యాపేతు కుమారుడే ఈ మాగోగు. ఈ మాగోగు వంశస్థులే రేపొద్దున సాతాను వంశంలో చేరేది, సాతాను ధర్మం చేరేది. అబ్రహాం ఏ వంశాన్ని నుంచి వచ్చాడు? నోవాహు కుమారుల్లో. నోవాహు 3 కుమారులు షేము, హాము, యాపేతు నుంచే సర్వం మళ్ళీ రీజనరేషన్ అయ్యింది. నోవాహు ముందు అందరూ చచ్చిపోయారు కదా. నోవాహు ముందు అందరూ జలపైలను చచ్చిపోయారు. నోవాహు కుమారులైన షేము, హాము, యాపేతు నుంచే రీజనరేషన్ జరిగింది. అబ్రహాం ఏ కుటుంబం నుంచి వచ్చాడు? షేము, హాము, యాపేతులో షేము కుటుంబం నుంచి వచ్చాడు. మనం అందరూ ఏ కుటుంబం నుంచి వచ్చాం? మనం షేము కాదు. మనం షేము అయితే మనం ఇశ్రాయేల్ ప్రజల్లో ఉండేవాళ్ళం. మనం హాము. స్కాలర్ చెప్పి ఎక్కువగా పరిశోధనలో తెలియదు ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ షేము కుటుంబం నుంచి వచ్చారు. మిగతా జనాంగం అంతా హాము కుటుంబం నుంచి వచ్చారు. శత్రు సైన్యం ఇంకో కొంతమంది యాపేతు కుటుంబం నుంచి వచ్చారు. ఎవరు? ఇంకా అరబ్ కంట్రీస్ అందరూ కూడా ఆ యాపేతే.
యాపేతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. ఇంకా మిగతా జనాంగం అంతా దేవునికి వ్యతిరేకంగా బతికే వాళ్ళంతా కూడా యాపేతు నుంచి వచ్చేవాళ్ళే. ఈ గోగు మాగోగు యుద్ధం జరిగేది అందుకే. వారి కుటుంబాలతో, అంటే ఇరాక్, ఈ కంట్రీస్తో కలిపి యుద్ధం జరిగేది యాపేతు కుటుంబీస్తులతో. అందుకే ఆ యుద్ధం పేరు దేవుడు యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ప్రవచించబడింది ఆ యుద్ధం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం. ఈరోజు కొంచెం మనం రెండవ రాకడ గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం. ఎందుకంటే సిద్ధపడాలి. ఎవరైనా క్రైస్తవుడిగా ఈరోజు మనకి అంతం గురించి తెలిసినప్పుడే మనం కొన్ని విషయాలు సిద్ధపడతాం. లేదంటే మనం 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 మన బిడ్డలు, మన ఆస్తి, మన కుటుంబాలు సర్దుకోవటమే కానీ దేవుని రాకడ రాబోతుంది. కాబట్టి క్రైస్తవుడిగా ఏ విధంగా సిద్ధపడాలనేది గొప్ప వర్తమానాన్ని మనం వినబోతున్నాం. యెహెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయం 16వ వచనం. ద బుక్ ఆఫ్ ఈజికియేల్ చాప్టర్ 38 వర్స్ 16. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో గోగు మాగోగు యుద్ధం గురించి ప్రవచించబడింది. మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీలను అంచె దినముల యందు సంభవించును. అన్యజనులు తెలుసుకున్నట్లు వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరుచుకున్న సమయమున గోగు నా దేశం మీదకి నేను రప్పించదును. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను వారికి రప్పించదని, నిన్ను వారి మీదకి రప్పించదని పూర్వమందు ఏటేటా ప్రవచించు వచ్చిన ఇశ్రాయేలీల ప్రవక్తలైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గుర్చినదే కదా. హల్లెలూయా. చూశారండి, గోగు మాగోగు. మాగోగు అనే వంశం నుంచి పుట్టినవాడే గోగు. వీళ్ళిద్దరూ వేరు. మాగోగు వ్యక్తి నుంచి వచ్చిన వ్యక్తే గోగు అనే వ్యక్తి. ఇక్కడ అన్నాడు, గోగు నేను నా దేశం మీదకి నిన్ను రప్పించదను. అంటే యాపేతు కుటుంబస్తులందరినీ కూడా ఇశ్రాయేల్ దేశం మీదకి రప్పిస్తున్నాడు. ఇప్పుడు నీకు అర్థమవుతున్నప్పుడు అందుకే ఇశ్రాయేల్ దేశం మీదకి వీళ్ళందరూ ఎందుకు దండయాత్ర చేస్తున్నారు? దేవుని ప్రవచనం అది, దేవుని ప్రవచనం. ఈ వంశస్థులందరూ కూడా, ఇక మాగు గోగు లేదంటే యాపేతు వంశస్థులు అందరూ కూడా ఇదిగో ఇశ్రాయేల్ దేశం మీద తిరుగుబాటు చేస్తున్నారు. అబ్రహాము కుటుంబస్తుల మీద తిరుగుబాటు చేస్తారు. ఇక్కడ ఏం రాయబడింది? మేఘము భూమిని కమ్మినట్లు. చూసారా, మేఘము భూమిని కమ్మినట్లు వీళ్ళందరూ కూడా కట్టుకుని ఇశ్రాయేల్ దేశం మీదకి వస్తారంటండి. ఇది యుద్ధం, గోగు మాగోగు యుద్ధం. ఇప్పుడు జరిగేది శాంపుల్సే. మూడో ప్రపంచ యుద్ధం. అంతం వెంటనే రాదు. చివరిలో మళ్ళీ వస్తారు, లెగుతారు వీళ్ళు. సాతాన్ని దేవుడు వెళ్తాడు. వదిలినప్పుడు దేవుని బిడ్డల మీదకి వస్తాడు. అప్పుడు దేవుడు పరలోకం నుంచి అగ్ని దహించి వేసి సర్వాన్ని నాశనం చేసేస్తాడు. సాతాను ప్రజలు. ఇది జరగబోయేది. అప్పుడు ఏమవుద్ది? చెట్లు, భూమి, మనుషులు మొత్తం సర్వనాశనం అయిపోద్ది. కొత్త భూమి, కొత్త ఆకాశం. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, అది కూడా చూపించి ముందుకెళ్తాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. భూమి నలుదిశల యందును గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేటకే వాడు బయలుదేరును. వాడు భూమి ఎందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమైన ప్రియమైన పట్టణం. ఏంటిది ప్రియమైన పట్టణం దేవునికి? యెరూషలేము పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేసును. ఇది యుద్ధం, గోగు మాగోగు యుద్ధం. దేవుడు తలుచుకుంటాడేగా దేవుడు యుద్ధంలో దిగుతాడు ఇశ్రాయేలు ప్రజల తరపున. చివరి యుద్ధంలో గోగు మాగోగు తన సంతానాన్ని, తన ప్రజల్ని అందరినీ సాతాను సిద్ధపరుచుద్ది. గోగు మాగోగులు మనుషులే. సాతాను ఈ సంతానానంతరం తయారు చేస్తుంది. గోగు మాగోగు యొక్క వంశీకులందరినీ పరిశుద్ధ పట్టణమును, ప్రియమైన పట్టణమైన యెరూషలేము పట్టణం మీదకి
తిరుగుబాటుతనాన్ని తయారు చేస్తుంది. తయారు చేసినప్పుడు దేవుడు తలుచుకుంటాడేక ఇప్పుడు వరకు ఇశ్రాయేల్ ప్రజలు తన యొక్క టెక్నాలజీతోనో తన యొక్క శక్తి సామర్థ్యాలతోనో చుట్టుపక్కల ఉన్న శత్రు సైన్యాలతో పోరాడతారు. దేవుడు వారికి తోడై ఉంటాడు. చివరిలో దేవుడు దిగుతాడు, పరలోకం నుంచి అగ్ని దహించబడద్ది. ఇది వాస్తవం. ఎవరి నమ్మినా నమ్మపోయినా కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు ప్రవచించుంచాడు ఇశ్రాయేల్ ప్రజలకి అనుకూలంగా జరగబోయే అంతం. ఇది జరగబోయే అంతం. ప్రియమైన దేవుని బిడ్డరా, నేను అంటున్నా, ఈ దినాల్లో ఇలాంటి యుద్ధ వాతావరణాలు ఎన్నో జరగబోతాయి. కరువులు, భూకంపాలు ఎన్నో జరుగుతాయి. క్రైస్తవుడిగా నీకు తెలుసా అసలు నీ బాధ్యత ఏంటి? అసలు జనరల్గా యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నామయ్యా అంటే మాకేదో మేలు జరుగుద్దని, మాకేదో కోట్లు వస్తాయని. ఇంత కథ మాకు తెలియదయ్యా. పౌలు గారు ఈ విషయాలు ముందే చెప్పేశాడు దశలోని పత్రిక. అయ్యా మీరేదో యేసుప్రభు దగ్గర దేవుని చర్చికి రాగానే మా రోగాలు తగ్గుతాయి, మాకు అప్పులు పోతాయి, మాకు కష్టాలు పోతాయి అని చెప్పి వచ్చేసి ఉంటారు. అసలు మానవునిగా, క్రైస్తవునిగా, క్రీస్తుని విశ్వసిస్తున్న వారికి నీ నిరీక్షణ ఏంటంటే, ఇదిగో క్రీస్తుని నమ్ముకున్న తర్వాత నువ్వు దేవుని కొరకు దేవుడు రెండవ రాకడలో దేవునితో పాటు ఎత్తపట్టడానికి నువ్వు ఉండాలి. ఇలా యుద్ధం జరుగుద్ది, భూమి అంతా సర్వనాశనం జరుగుద్ది, కొత్త ఆకాశం కొత్త భూమి ఏర్పడుద్ది. అది పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఎక్కడ ఏర్పడుద్ది? ఇప్పుడు దేవుడు మూడో ఆకాశంలో ఉన్నాడు. పరలోక రాజ్యం భూమి మీదే. కన్ఫ్యూజన్గా ఉంటుంది. సర్వము నాశనం అయిపోయిన తర్వాత క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఏర్పడిన తర్వాత ఇదే పరలోక రాజ్యం. ఇదే పరలోక రాజ్యం. మన ఆస్తులు ఉండవు, మన స్థలాలు ఉండవు. ఇది వాస్తవం. బైబిల్ గ్రంథం మీరు క్షుణ్ణంగా చదివితే అనేకమైన ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రొత్త ఆకాశం కొత్త భూమిలో మనం ఉండాలి అంటే, దేవుని ప్రజలతో పాటు మనం ఉండాలి అంటే, లేదా గోగు మాగోగుల్లాగా పాతాళంలో సాతాను పక్కన ఉంటే అగ్ని చేత దహించబడతాం. అగ్ని చేత దహించబడతాం. ఎవరైతే రక్షణ భాగ్యం పొందగోలేక విడవబడి ఉంటారో సాతాను తన పక్షాన్ని చేర్చుకుంటుంది. ఎవరైతే దేవుని సన్నిధిలో ఎరగక దేవుణ్ణి ఆరాధించలేని వారు ఉంటారో సాతాను వారి పక్షాన్ని చేర్చుకుంటుంది. దేవుడు కూడా విడిచిపెట్టేస్తాడుగా. సువార్త ముగించబడుతుంది. రెండవ రాకడకు ముందే ఇదిగో దేవుడు మధ్యాకాశంలో రాగానే సువార్త చెప్పే పాస్టర్లు ఉండరు, బైబుల్స్ ఏంటంటే మందిరాలు మూయబడతాయి, సువార్త ప్రకటించబడదు. దేవుడు మధ్యాకాశంలో రాగానే మొత్తం షట్ డౌన్. నీకు విందామన్నా చెప్పేవాడు ఉండరు, యూట్యూబ్లో ప్రసంగాలు ఉండవు, కనపడవేక టెక్నాలజీ మొత్తం బ్లాక్ అయిపోద్ది. నువ్వు ఎవరైతే విడవబడ్డారో, ఎవరైతే రక్షణ భాగ్యం లేదో గోగు మాగోగు పక్కన యుద్ధంలో చేరాలి. సాతాను చేర్చుకుంటుంది. రా, నువ్వు రాకపోయినా బలవంతంగా లాక్కెళ్తుంది. ఇక ఆప్షన్ లేదు అక్కడ. ఇక సాతాను రాజ్యం లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగానే సిద్ధపడాలి. దేవుని రాజ్యం కొరకు మనం కూడా సిద్ధపడాలి. దేవుడు ముందుగానే సమయం ఉన్నప్పుడే దిద్దుకుని, ప్రభువా నీ రాజ్యంలో మేము కూడా చేరాలి. గోగు మాగోగు యుద్ధంలో సాతాను తరపున మనం కూడా ఉంటే అగ్ని చేత దహించబడతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈరోజు వస్తున్నాం వెళ్తున్నాం అని కాకుండా మన ప్రభువైన యేసు క్రీస్తుతో పరిశుద్ధుల గుంపులో ప్రియమైన పట్టణంలో ఇదిగో పరలోక రాజ్యంలో చేరాలంటే మనం అందరూ కూడా ఆయన సహవాసంలో ఉండాలి, ఆయనతో పాటు ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుళ్ళు, అందుకే మన కుటుంబస్తుల కోసం, మన బిడ్డల కోసం, రక్షణ భాగ్యం కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఇదిగో దేవుడు క్రైస్తవునిగా మన బాధ్యత ఏంటి? ఇప్పటికీ యుద్ధం జరగబోతుంది. యెరూషలేము పట్టణం గురించి అనేక మంది శత్రు సైన్యం చుట్టుముడుతున్నారు. క్రైస్తవులుగా మీరు ఇప్పుడు లోకంలో అనేకమైన వింతలు జరుగుతున్నాయండి. కోల్కతా ఆర్జీకే కాలేజీలో జరిగిన సంఘటన బహుభయంకరమైన సంఘటన. దేవుడు రాకడకు సూచనలు ఇవన్నీ. కోల్కతా ఆర్జీకే మెడికల్ కాలేజీలో 30 సంవత్సరాలు కలిగిన ఒక డాక్టర్ని అత్యాచారం చేసి చంపేశారు. నైట్ డ్యూటీ చేస్తున్న డాక్టర్ని. నిన్న అందుకే హాస్పిటల్ అనే సెలవులు, నిన్న ఓపీలు లేవు. నిన్న భారతదేశంలో ఉన్న అన్ని హాస్పిటల్లో ఓపీ సేవలన్నీ బంద్ చేశారు. డాక్టర్లు ఘోరాతి ఘోరంగా చంపేశారు. నైట్ డ్యూటీ చేస్తున్న డాక్టర్ని, సాధారణమైన మహిళ కాదు, వేరే వ్యక్తి కాదు, 30 సంవత్సరాల డాక్టర్ని ఘోరంగా అఘాయిత్యం చేసి చంపేశారు. ఎంతో అది నిర్భయ 2తో పెట్టే కోల్కతా అంతా, ఇప్పుడు భారతదేశం అంతా కూడా కొవ్వొత్తుల ప్రదర్శన ఎంతో బంద్ చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఘోర మృగాలు లేకపోతున్నాయి. ఘోర మృగాలు ప్రపంచంలో ఘోరమైన సంఘటనలు జరగబోతున్నాయి. బంగ్లాదేశ్, శ్రీలంక ఈ దేశాల్లో నాయకుల మీద ప్రజలు తిరగబడుతున్నారంటే కారణం ఏంటి? దేవుని రాకడ రాబోతుంది.
జనము మీదకి జనము మనం చదువుకున్నాం. జనము మీదకి జనము, రాజ్యముల మీదకి రాజ్యము. ఇవన్నీ దేవుని రాకడకు సూచనలు. వెంటనే రాదు అంతం. ఇంకో 100 సంవత్సరాలు పడినా ఆశ్చర్యపడవసల్లా, లేదా ఇంకా రేపే వచ్చినా ఆశ్చర్యపడవసల్లా. కానీ వచ్చిద్ది. దేవుడు రెండవ రాకడికి సూచనలు ప్రారంభమైన ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప అవకాశాన్ని మనం చేదార్చుకుంటున్నాం. జక్కయ్యని పిలిచినట్టు దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. జక్కయ్యా, ఇదిగో త్వరగా కిందికి రా, నీ ఇంటికి నీ రక్షణ భాగ్యం రాబోతుందని. కాబట్టి నీ కుటుంబీకుల కోసం, ఇదిగో నీ బంధువర్గాల కోసం, ఎవరైతే గోగు మాగోగు యుద్ధంలో చేరకుండగా, సాతాను పక్షం చేరకుండగా నా యేసు ప్రభు పక్షాన ఉండేలాగా ప్రార్థన చేయండి. క్రైస్తవునిగా అదే బాధ్యత. దేవుడు ఏం చెప్పాడండి 122వ కీర్తనలో క్రైస్తవునిగా ఉన్న బాధ్యత ఏంటో ఇక్కడ ఒకసారి చూద్దాం. 122వ కీర్తన. ఇదిగో ఇంత యుద్ధ సమాచారాలు, ఇన్ని ఇబ్బందులు జరుగుతున్న సమయంలో ప్రతి క్రైస్తవుడిగా మనకున్న బాధ్యత ఏంటంటే, ద బుక్ ఆఫ్ సామ్స్ 122:6, 122వ కీర్తన 6వ శరణం చదువుకుందాం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరాలలో క్షేమమును గాక. హల్లెలూయా. చూశారండి, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. 3 రకాల యెరూషలేములు ఉన్నాయండి. 3 రకాల యెరూషలేములు. 3 యెరూషలేములు అంటున్నాం కదా. మొదటి యెరూషలేము చర్చ్, సంఘమే ఒక యెరూషలేము. రెండవ యెరూషలేము ఫిజికల్గా ఉన్న ఇశ్రాయేల్ దేశంలో ఉన్న యెరూషలేము పట్టణం. మూడవ యెరూషలేము పరలోక రాజ్యం, దాని పేరు కూడా యెరూషలేమే. 3 రకాలైన యెరూషలేములు ఉన్నాయి. మనం ఇప్పుడు దేని గురించి ప్రార్థన చేయాలి? మూడింటి గురించి ప్రార్థన చేయాలి. సంఘము గురించి ప్రార్థన చేయాలి. దేవుని రాజ్యంలో చేర్చబడాలని, సంఘ బిడ్డలందరూ కూడా రక్షణ భాగ్యంలో ఉండాలని, దేవుని సన్నిధిలో ఎదగాలని సంఘం గురించి ప్రార్థన చేయాలి. 3 జ్ఞాపకం చేసుకోవాలి. యెరూషలేము క్షేమం గురించి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. క్రైస్తవునిగా ప్రతి బాధ్యత ఏంటి? ఈరోజు నాకు ఎవ్వరూ చెప్పలేదండి. ఎలక్షన్ ముందు ప్రారంభించాం దేశం గురించి ప్రార్థన చేయాలని. ఇప్పుడు యెరూషలేము గురించి, ఇశ్రాయేల్ దేశం గురించి, ఏదంటే అల్లర్లు జరిగే బంగ్లాదేశ్ గురించి దేవుడిచ్చిన బాధ్యత, దేవుడిచ్చిన వాక్యానుసారంగా సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డల రక్షణ భాగ్యం గురించి ప్రార్థన చేస్తున్నాం. 3 యెరూషలేము గురించి ప్రార్థన చేస్తున్నాం. నీకు అర్థమైందో లేదో అసలు? మొదటి యెరూషలేము సంఘంలో ఉన్న బిడ్డలందరూ రక్షణ భాగ్యం పొందుకుని దేవుని పక్షాన ఉండాలి. వీళ్ళందరూ సాతాను పక్షాన గోగు మాగో యుద్ధంలో ఉంటే దహించిపోతారని. రెండవది ఫిజికల్గా భౌతికంగా ఉన్న యెరూషలేము పట్టణం గురించి కూడా ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలని చెప్తా. అదేంటయ్యా, బంగ్లాదేశ్ గురించి ప్రార్థన చేయొచ్చు కదా, పాకిస్తాన్ గురించి ప్రార్థన చేయొచ్చు కదా, యెరూషలేము గురించి ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, ఇశ్రాయేల్ దేశం గురించి మనం ఎందుకు ప్రార్థన చేయాలి క్రైస్తవునిగా? అదే వస్తుంది కదా అందరికీ. జనరల్గా మీకు ఒక ప్రశ్న రావాలి, పాకిస్తాన్ గురించి ఎందుకు ప్రార్థన చేయకూడదు, లేదంటే వేరే దేశాల గురించి ఎందుకు ప్రార్థన చేయకూడదు, యెరూషలేము క్షేమం గురించి ఎందుకు ప్రార్థన చేయమన్నాడు దేవుడు. దాని గురించి కూడా నేను ఒక మాట తెలియపరుస్తాను. 3వ యెరూషలేము పరలోక రాజ్యం గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. అంటే పరలోక రాజ్యంలో మనం అందరూ ఉండులాగానే ప్రార్థన చేయాలి. మన కుటుంబీకులు అందరూ ఉండులాగానే ప్రార్థన చేయాలి. సంఘం యొక్క అవసరతల గురించి ప్రార్థన చేయాలి. సంఘం యొక్క స్వస్థతల గురించి ప్రార్థన చేయాలి. అనారోగ్యాల గురించి ప్రార్థన చేయాలి. వారి క్షేమం గురించి ప్రార్థన చేయాలి. ఎంతో కష్టపడి పేర్లన్నీ పెడుతున్నాం. మేము ఎన్నో పేర్లు పెడుతున్నాం. ఎవరు చెప్పినా వాళ్ళ పేర్లు పెడుతున్నాం. తెలుగులో టైప్ చేసి పెడుతున్నాం. మీకు చక్కగా వాట్సాప్లో పెడుతున్నాం. మీరల్లా కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తే చాలు. అంటే కళ్ళు తెరిచి అంటే అవి చదివి గుర్తుపెట్టుకోవడమో ఏదో ఒక రకంగా ఉదయకాల ప్రార్థనలో ప్రార్థన చేస్తే బ్రతుకు. మంచి దినాల్లో ఉన్నామండి, అపాయకరమైన సమయంలో ఉన్నాం. మనం ప్రార్థనే చేయాలని దేవుడు చెప్తున్నాడు. మొట్టమొదటిగా ప్రతి క్రైస్తవుడికి ఉన్న బాధ్యత ఏంటయ్యా అంటే, దేశము కొరకు, యెరూషలేము క్షేమము కొరకు, సంఘం యొక్క క్షేమం కొరకు, పరలోక రాజ్యంలో చేరుట కొరకు ప్రతి ఒక్కరూ మొట్టమొదటి చేయాల్సిన బాధ్యత క్రైస్తవుడిది ప్రార్థన అండి. నిన్నగాక మొన్న కూడా ఇక్కడే పక్క కాలం జున్నారం ఇక గవర్నమెంట్ ఇళ్లలో జరిగిన సంఘటన, ఒక పాస్టర్ని చావు కొట్టేశారు. చర్చిలో గాజు అన్నీ పగలగొట్టేశారు. ఎందుకు?
చివరి దినాల్లో ఇదిగో జనము మీదకి జనము, రాజ్యముల మీదకి రాజ్యం. అక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రజలు తిరగబడ్డారు, ప్రజలు దారుణాన్ని సృష్టించారు. అక్కడ ఒక పాస్టర్ని మరి ఇక్కడే పక్కనే జరిగింది, అతి దారుణంగా కొట్టారండి. ఇంకా కొంచెం ఉంటే ప్రాణాలు కూడా పోయాయి. తాగిన బాటిల్తో తల మీద కొట్టారు. ఆ బాటిల్తో పొడవటానికి కూడా ట్రై చేశారండి. ఘోరంగా ఘోరంగా. ప్రియమైన దేవుని బిడ్డారా, నేను అందుకే గ్రూప్లో కూడా పెట్టాను, ప్రార్థన చేయమని. మన బాధ్యత ఏంటి? మనకెందుకులేం, మంద కాదుగా, మన ఇంటికి కాదుగా, మన కుటుంబం కాదుగా, మన వాళ్ళు కాదుగా అని లేదు. డినామినేషన్స్ లేదంటే వ్యక్తులు, చర్చులు ఇది కాదు మనం కోరుకోవాల్సింది. మనం చేయాల్సిన ప్రతి బాధ్యత, ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత, దేవుడు చెబుతున్నాడు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడే. చాలామంది కష్టంగా ఉన్నప్పుడు 5:30కి 6 లేకుండా అంటున్నాం. 6కి కాల్స్ వస్తాయి, ఆటోమేటిక్గా కాల్స్ పెట్టాం, నీకు వాట్సాప్ కాల్స్ వస్తాయి. మీరు డేటా ఆన్ చేస్తే చాలు, గ్రూప్లో జాయిన్ అయిపోతారు. ఎందుకులే డిస్టర్బ్ అనుకుంటే డేటా ఆఫ్ చేసేయండి, మా కాల్స్ వచ్చింది కూడా మీకు తెలియదు. నేనేమంటున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు చెప్పాడు బాధ్యత. నాకు లేట్ అవుద్ది, డ్యూటీ పనో పిల్లవాడి పనో 12-1 గంట అవుద్ది. టక్కన కింద పడిపోవాల్సిందే 5:30కి, లేదంటే 5ంటికి మెలుగు వస్తే ఇక ఎప్పుడు లేస్తే అప్పుడు ప్రార్థన చేసుకో. ఎందుకంటే దేవుడు ఈ అంచె దినాల్లో ఉన్నామండి. 2 తిమోతిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. సంగమా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే 2 తిమోతి చాప్టర్ 3 verse 1. ఇదిగో చూసారండి, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చువని తెలుసుకుని. అంచె దినాల్లో ఉన్నాం, అపాయం ఏ పక్క నుంచి అయినా రావచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, మెలకుగా ఉండి ప్రార్థన చేయడం అన్నాడు. ఎన్నెన్నో వర్తమానాలు, ఎన్నెన్నో మాటలు మనం వింటామండి. ప్రార్థన చేయడానికి వచ్చేవాడికి శారీరక బలహీనత వచ్చేస్తుంది, ఇబ్బందులు వస్తాయి. నేను యవనస్తులను కూడా పిలుస్తున్నా, యవనస్తులను కూడా, ప్రతి ఒక్కరూ కూడా, పిల్లలు పెద్దలు ప్రతి వారు పాల్గొనాలి. నీ క్షేమం కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎక్కువసేపు కూడా ఉంటలే, 5 నిమిషాలు మీరు ప్రార్థన చేసినా చాలు. అదే మీ మొదటి ప్రార్థన అవుద్ది, అదే చివరి ప్రార్థన కూడా అవుద్ది కొంతమందికి. నాకు తెలుసండి. ఇక మీరు ఒకవేళ గ్రూప్లో ప్రార్థన చేయకపోతే ఆ రోజు మీ ప్రార్థన ఉండకపోద్దేమో. మేము ఎలాగోలా బలవంతంగా దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ప్రార్థనలో పాల్గొని చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఎలాగోలా పాల్గొంటే అదే మొదటి ప్రార్థన, అదే చివరి ప్రార్థన అవుద్దాం ఆ రోజుకి. ఏదేమైనా అట్లీస్ట్ ప్రార్థనలో పాల్గొన్నామన్న అవకాశం దొరికిందని సంతోషించవచ్చు. అది కూడా లేకపోతే ఆ రోజు ప్రార్థన చేసుకోవడానికి అవకాశం కూడా దొరకదేమో. ఎందుకంటే టైట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు, వ్యాపారాలు, పనిపాటల్లో బిజీ. సాయంత్రం ప్రార్థన చేసుకుంటున్న సాయంత్రానికి ఆరోగ్యం బాగోదేమో, సాయంత్రానికి బిజీ వస్తుందేమో, బంధువులు వస్తారేమో, లేదా కుదరదేమో. ఎందుకు వచ్చింది? మొదట్లోనే వదిలించుకుందాం, దేవునిలో సన్నిధిలో ఎదుగుదాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భారంతో బాధ్యత చెప్తున్నాను. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ మనకి. అందుకే మన దేశం కొరకు, దేశంలోని నెమ్మదికరమైన వాతావరణాల కొరకు ప్రతి ఒక్కరూ విజ్ఞాపన ప్రార్థన చేయాలన్నారు. అదేంటి, మన సంఘం ఒకటే దాని మీదండి. ప్రార్థన చేస్తే చాలు, సంఘం క్షేమాభివృద్ధి ఉంటుంది. ఏదో ప్రోగ్రాంలు, యాక్టివిటీస్లోనే కాదు, ప్రార్థనలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొవాలి. 3 గంటల ప్రార్థనలో ప్రతి నెల చివరి శనివారం పెడుతున్నాం. 1 గంట ప్రార్థన చేసే అవకాశం ఎంత ధన్యతో, ఎంత ఆశీర్వాదాలో దేవుడిస్తుంది. ప్రార్థించు చూడండి, ప్రతి పని జరుగుద్ది. మొదటిగా క్రైస్తవుని యొక్క ప్రాముఖ్యమైన పని. రెండవదిగా మనం యెరూషలేము గురించి ఎందుకు ప్రార్థన చేయాలి? మనం చదువుకున్న వాక్య భాగంలో పైన చదవండి, 122వ కీర్తన 7వ శరణంలో యెరూషలేము గురించి ఎందుకు ప్రార్థన చేయాలి? 122వ కీర్తన, ద బుక్ ఆఫ్ సామ్స్ 122 verse 7. క్షేమముండునుగా 5వ వచనం చదువుదాం. 5వ శరణం 122:5. న్యాయము తీర్చుటకై దావీదు 6వ వచనం రెండో భాగంలో యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరు.
దేవుడు యెరూషలేముని బాగా ప్రేమిస్తున్నాడండి. యెరూషలేముని ఎందుకు ప్రేమిస్తున్నాడు? దేవుడు ఆ భాగాన్ని ఎంచుకున్నాడు కాబట్టి. దేవుడు ఆ భాగాన్ని ఎంచుకున్నాడు కాబట్టి యెరూషలేము పట్టణాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్లో యూదా జాతి మధ్యన పుట్టాడు. అక్కడ ఆ ప్రజల్ని ఎంచుకుని ఇష్టపడ్డాడు కాబట్టి ఆ యొక్క పట్టణాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. సొలొమోను గారి దగ్గరికి ఒక రాణి వచ్చిందండి. సొలొమోను ఎవరు? ఇశ్రాయేలు ప్రజలకి రాజు. ఎన్నో రాజు? నేను ప్రశ్నలు వేస్తూ ఉంటా, ఎందుకంటే నాకు అలవాటు. మీరు నిద్రపోతూ ఉండి పరధ్యాసగా ఉండి అటు ఇటు ఉండి రేపు సాయంకాలం ఇప్పుడు ప్రోగ్రామ్ అవగానే అమ్మ మూడవ రాజు, మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను. ఇశ్రాయేల్ రాజ్యానికి మొత్తానికి 40 రాజులు ఉన్నా కూడా ఐక్య రాజ్యంలో చివరి రాజు సొలొమోను. సొలొమోను తర్వాత రాజ్యం ఆంధ్ర తెలంగాణ అలా విడిపోయినాయి. మీకు అర్థం కాదని చెబుతున్నా. ఇశ్రాయేల్ రాజ్యం సౌలు, దావీదు, సొలొమోను తర్వాత రాజ్యం రెండుగా విడిపోయింది. యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యంగా. ఓకే, సొలొమోను కాలంలో సొలొమోను జ్ఞానాన్ని పరీక్షిద్దామని ఒక రాణి, వేరే దేశ ప్రాణి వచ్చింది. వాళ్ళు వీళ్ళు చెబితే విందండి. సొలొమోను బహు జ్ఞానవంతుడు అని వింది. ఎలాంటి జ్ఞానవంతుడు మీ అందరూ తెలుసు. ఒక తల్లి కరువు వచ్చింది సొలొమోను కాలంలో. ఇద్దరు తల్లులు ఏం చేశారంటే కరువు వచ్చిందని చెప్పి ఒక కొడుకుని చంపు తినేశారు. రెండవ కొడుకుని రెండో రోజు చంపుకు తినాల్సి వచ్చిన రోజు ఆ తల్లి వద్దంటే ఆ యొక్క సమస్య సొలొమోను గారి దగ్గరికి వచ్చింది. సారీ, ఆ యొక్క తిన్న తర్వాత అది ఆహాబు కాలంలో జరిగిన సంఘటన. సొలొమోను కాలంలో జరిగిన సంఘటన ఏంటంటే, ఇదిగో ఇద్దరు తల్లులు, ఇద్దరికి ఒకేసారి కుమారులు పుడితే ఒక తల్లి కుమారుడు మీద పడి చచ్చిపోయాడు. ఏం చేసిందంటే ఇంకొక తల్లి యొక్క బిడ్డను తీసుకొచ్చి తన సంకలో వేసుకుంది. వీళ్ళిద్దరు కొట్టుకున్నారు, ఈ కుమారుడు నా కుమారుడు అని. రాజుగారి దగ్గరికి వచ్చింది. సొలొమోను గారు అన్నాడు, ఎవరయ్యా అని ఈ బిడ్డకి తల్లి అంటే నేను అన్నారు ఇద్దరు. రాజు అన్నాడు, నువ్వు కాదు ఇవి కాదు, వీళ్ళిద్దరిని ఎవరో తేల్చడం కష్టం, కానీ ఈ మగబిడ్డని చెరిసగం చేసి ఖడ్గంతో సగం చేసి సగం ఈ తల్లికి సగం ఈ తల్లికి ఇమ్మన్నాడు. అసలు తల్లి కానీ ఇంకో తల్లి ఉంటుంది కదా, ఇచ్చేయండి, ఎవరు కాకుండా పోవాల్సిందే, 2 చేయండి అన్నాడు. పేగు బంధంతో పుట్టిన తల్లి అందే, వద్దు నా దగ్గర లేకపోయినా పర్లేదు, ఆ అమ్మాయికి ఇచ్చేయండి అన్నాడు. తీసేయండి, తల్లి తీసుకెళ్ళి ఇవిడికి ఇచ్చేయండి అన్నాడు. బిడ్డను తీసుకెళ్ళి ఇవిడికి ఇచ్చేయండి, ఈవిడే నిజమైన తల్లి అన్నాడు. ఎవరైతే చంపొద్దన్నాడు ఆమె నిజమైన తల్లి అన్నాడు సొలొమోను. ఎంత గొప్ప తీర్పో! అదంతా ఇశ్రాయేలు ప్రజల్లో ప్రాకింది. సొలొమోను గారి ఇచ్చిన తీర్పు, ఇంత జ్ఞాని అని. అలాంటి సొల్యూషన్కి అలాంటి ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చెప్పలేకపోయారు, కానీ సొలొమోను గారు చెప్పారు. ఆ నోట ఈ నోట పడి షేబాదేశ ప్రాణి వచ్చి సొలొమోను గారి మీద ప్రశ్నలు వేసింది. అన్ని ప్రశ్నలకి ఆన్సర్లు ఇచ్చేశాడు. ఆమె అన్న మాట ఒక మాట చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం, 1 Kings chapter 10 verse 9. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. నీ యందు ఆనందించి నీ ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజ్యకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించును. 7వ వచనం చివరంలో ఆమె అంటది, నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిదానిని బహుగా మించి ఉన్నవి. విన్నదానికంటే జ్ఞానం ఎక్కువ ఉంది అంటది. మళ్ళీ అంటది, నీ దేవుడైన యెహోవా నీకు స్తోత్రం కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలు యందు శాశ్వత ప్రేమించాడు. చూసారా? మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకు మనం ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రార్థన చేయాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ప్రేమించాడు, శాశ్వత ప్రేమ వాళ్ళ మీద ఉంచాడు. ఇప్పుడు మన బిడ్డలు అనుకోండి, తప్పు చేసినా లేదా జైలుకి వెళ్ళినా మనం వాళ్ళని ప్రేమిస్తాం లేదా? ఇశ్రాయేలు ప్రజలు జైలుకి వెళ్ళారండి. ఎన్ని సంవత్సరాలు జైలుకి వెళ్ళారు? 70 సంవత్సరాలు.
70 సంవత్సరాలు చెరకు వెళ్ళారు వాళ్ళు. అష్షూరీయుల దగ్గర చెరకు వెళ్ళిపోయారు, దేవుడు వదిలేశాడు. అయినా సరే దేవుడు ఇంకా ఇశ్రాయేల్ ప్రజలు ప్రేమిస్తూనే ఉన్నాడు. తప్పు చేసినా పాపం చేసినా వారిని దిద్దుతున్నాడు, కదుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ సొంత బిడ్డలుగా ఇశ్రాయేల్ ప్రజలు ప్రేమించాడు. అంత మాత్రమే కాదు, నూతన నిబంధనలో నువ్వు నేను ఇశ్రాయేల్ ప్రజలమే. నూతన నిబంధనలో నువ్వు నేను ఇశ్రాయేల్ ప్రజలమే. అదే ఆ పట్టణాన్నే దేవుడు ప్రేమించాడంటే కాదు, ఇప్పుడు ప్రపంచంలో ప్రతి పట్టణాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. ప్రతి వ్యక్తి ఇశ్రాయేల్ ప్రజల్లాగా దేవుడు చూస్తున్నాడు. అందుకే సువార్త నలుమూలలా ప్రవర్తించబడింది. మొదటగా వాళ్ళే, ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దేవుని ప్రేమిస్తున్నాడు. అయితే దేశంలో ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడికి ఒక బాధ్యత ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజల గురించి, యెరూషలేము పట్టణం గురించి ప్రార్థన చేయాలి వాక్యానుసారంగా. అందుకంటే దేవుడు దాన్ని ప్రేమించాడు కాబట్టి. అబ్రహాంకి దేవుడు ఏం వాగ్దానం చేశాడండి? 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఎక్కడ? అంతే. అబ్రహాం గురించి ఎక్కడ ఉంటుంది? ప్రకటన గ్రంథంలో ఉంటుందా? అబ్రహాం ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది? 12వ అధ్యాయం మొదటి వచనం. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తా, నిన్ను దూషించిన వారిని శపిస్తా. అంటే అబ్రహాం జనాంగం ఎవరో? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు. ఇశ్రాయేల్ ప్రజల గురించి ప్రార్థన చేశారనుకోండి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు నువ్వు తిట్టావనుకోండి, మోషేని ఏం చేశాడు? మోషేని ఏం చేశాడండి? ఇశ్రాయేల్ ప్రజల్ని తిట్టాడు. ఇశ్రాయేల్ ప్రజలు తిట్టాడు మోషే తిట్టినందుకు అక్కడక్కడే చంపేశాడు. నెబో పర్వతం మీద నుంచి కనాను ప్రాంతాన్ని చూపించి, ఇక చదువుకో నువ్వు, బాడీ కూడా కనపడప్పటికి. మోషే గొప్ప నాయకుడు తెలుసా? దేవునితో ముఖాముఖంగా మాట్లాడిన గొప్ప వ్యక్తి, ఏకైక వ్యక్తి మోషే. అలాంటి వ్యక్తే ఇశ్రాయేల్ ప్రజల్ని తిట్టినందుకు పరలోక రాజ్యమైన కనాను చేర్చలా. నీకు అర్థం కావాలి. నేను అదే అంటున్నా, దేవుని ప్రజలనైనా, దేవుని దాసులైనా, దేవుని ఎంచుకున్న ప్రజలనైనా దావీదు సౌలు తిట్టాడండి, చేతికి అందినా చంపల. యెహోవా చేత ఇదిగో ప్రతిష్ఠించబడిన వాడు, దీవించబడిన వాడని చెప్పి దూషించలా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, అయ్యా నీ ప్రజల్ని ఎవరైతే ఆశీర్వదిస్తారో నేను ఆశీర్వదిస్తా, ఎవరైతే దూషిస్తారో వాళ్ళు నేను శపిస్తా, నీ సంతానాన్ని ఇసుకరేణు వలె ఇస్తా, నిన్ను కొట్టువారిని నేను పగ తీర్చుకుంటా. ఇశ్రాయేల్ ప్రజలకి అంత వాగ్దానం ఉంది, అంత వాగ్దానం ఉంది. దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు వాళ్ళు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన నిబంధనలో దేవుడు అంటున్నాడు, ఆ ఇశ్రాయేల్ ప్రజలనే కాదు, అంతకంటే ఎక్కువగా దేవుడు నిన్ను నన్ను ఇప్పుడు ప్రేమిస్తున్నాడు. అవును, ఆ శాశ్వత ప్రేమ ప్రపంచంలోని ప్రతి మానవ మీద ఉంచాడు. ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఆఫ్ ది గ్రేస్, ఎక్స్టెన్షన్ ఆఫ్ ది గ్రేస్, దేవుని కృప విస్తరించిందని పౌలు గారు చెప్తున్నాడు. తన కొరింథీయులకు రాసిన పత్రికలో, దేవుని కృప విస్తరించబడింది. నా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు అసూయపడ అసలు వాళ్ళని దేవుడు ఎక్కువ ప్రేమించాడని. నూతన నిబంధనలో పౌలు గారు చెప్తున్నాడు, దేవుని కృప అంతటా విస్తరించబడింది. ఇప్పుడు అలాంటి శాశ్వత ప్రేమ ప్రపంచంలో లోకం అంతటి మీద ఉంచాడు కనుదృష్టి ప్రభువైన యేసుక్రీస్తు. ఇశ్రాయేల్ ప్రజల మీదే అంతగా ఉంచాడు. వారిని ఎవరో ఆదుకోలేరు, ఎవరు ఎదుర్కోలేరు తెలుసా ఇశ్రాయేల్ ప్రజల్ని. చూడండి, యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం. త్వరగా నేను ముగిస్తా. The book of Joshua chapter 21 verse 41. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం. లేవీయుల పట్టణమనియు 44 వచ్చింది చూద్దాం డైరెక్ట్గా. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటినన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో ఒక్కడును ఇశ్రాయేలు ఎదుట నిలువ లేకపోయెను. ఇశ్రాయేలును ఎదిరించే ధైర్యం, ఇశ్రాయేలు ప్రజల మీద విజయాన్ని పొందే ఆ యొక్క పట్టుదల, ఈ విజయం ఎవరికీ లేదు. అందుకే ఇక్కడ అన్నాడు, నో వన్ స్టాండ్ అగైన్స్ట్ ఇశ్రాయేల్.
ఇశ్రాయేలుకి అగైనెస్ట్గా ఎవరు నిలవలేకపోయారు. కనాను దేశంలో అనేక మంది రాజులు ఉన్నప్పటికీ యెహోషువ కాలంలో అందరి మీద ఇశ్రాయేలు ప్రజలకి విజయాన్ని అనుగ్రహించాడు. నిలవలేరండి, దేవుని ప్రజల ముందు ఎవరు నిలవలేరు. దేవుని ప్రజలు ఓడిపోతే దేవుడు దిగుతాడండి రంగంలోకి. దేవుడు రంగంలో దిగుతాడు, అగ్నిని ఆకాశం నుండి కుమ్మరింపజేసి అందరిని దహింపజేస్తాడు గోగు మాగోగు యుద్ధంలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి పరిస్థితులను బట్టి, నేటి యొక్క జరుగుతున్న సంఘటనలను బట్టి క్రైస్తవుడిగా నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ కూడా దేవుని రాకడకు ముందు సూచనలు. అయితే నువ్వేం చేయాలి? బాధ్యత గల క్రైస్తవుడిగా నువ్వు ప్రార్థన చేయాలి. అలాగే యెరూషలేము గురించి ఎందుకు ప్రార్థన చేయాలంటే, యెరూషలేముని దేవుడు ప్రేమించాడు కాబట్టి. అదిగో దేవుడు ఏమంటున్నా అంటే, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారంట. నీ గురించి ప్రార్థన చేయవారు దీవించబడతారు. నీ గురించి ఇదిగో ఇదిగో నిన్ను ప్రేమించువారు ఆశీర్వదించబడతారు. కాబట్టి యెరూషలేము అంటే నేను 3 చెప్పాను. ఒక పట్టణం మాత్రమే కాదు, సంఘం, ఆ తర్వాత పట్టణం, ఆ తర్వాత యెరూషలేము పరలోక రాజ్యం. ఈ మూడింటి గురించి నువ్వు ప్రేమించాలి, ఈ మూడింటిని ప్రేమించాలి, ఈ మూడింటి గురించి ప్రార్థన చేయాలి. అప్పుడే నీకు క్షేమం, అప్పుడే నీకు దీవెన. ఎందుకు ప్రేమించాలి? ఇదిగో యోబు గురించి నేను ఒక మాట చెప్తా, నేను చూపించను. కానీ యోబు తన స్నేహితుల గురించి చెప్పే మాట చాలాసార్లు చెబుతాయి మాట. యోబు తన స్నేహితుల గురించి ప్రార్థన చేయనప్పుడు తన పూర్వస్థితిని మరలా ఇచ్చాను, 2 ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఎక్కడ? యోబు గ్రంథం 42:10. దెర్ ఈజ్ అ వెరీ ఫేమస్ వర్డ్ ఫర్ మీ. చదువుతాం త్వరగా. యోబు గ్రంథం 42:10. ఎప్పుడైతే నువ్వు ఇతరుల గురించి ప్రార్థిస్తావో, ఎప్పుడైతే దేవుని ప్రేమించిన వారి గురించి ప్రార్థిస్తావో, ఎప్పుడైతే ఇతరుల గురించి విజ్ఞాపన ప్రార్థన చేస్తావో, దేవుడు నిన్ను దీవిస్తాడు. ద బుక్ ఆఫ్ జాబ్ చాప్టర్ 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతన్ని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే, చూశారండి, 2 అధికముగా దయచేశాడు. హల్లెలూయా. యోబు ఏం చేశాడు? కష్టాల్లో కొలిమిలో స్నేహితుల గురించి ప్రార్థన చేశాడు. మనం కూడా సంఘం, పట్టణం, పరిశుద్ధ పట్టణం గురించి ప్రార్థన చేయాలి. నీ ఇరుగు పొరుగు వారి గురించి, ఇరుగు పొరుగు వారి గురించి. అంచె దినాల్లో ఉన్నాం, కఠోరమైన సమస్యలు. ఈ 5 సంవత్సరాలు ఏం జరుగుతుందో తెలియదు. ఈ 5 సంవత్సరాల భారతదేశంలో కూడా ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కూడా తెలియదు. ఒక దైవజనుడు ప్రవచించాడు, ఒక 31న వచ్చే సంవత్సరం క్రైస్తవులు, అనేక మంది క్రైస్తవులు ఈ సంవత్సరాన్ని చూడరని, అనేక మంది క్రైస్తవులు మరొక సంవత్సరాన్ని చూడరన్నాడు. మరొక సంవత్సరాన్ని చూడరన్నాడు. పబ్లిక్గానే అనేక మంది క్రైస్తవులు మరొక సంవత్సరాన్ని చూడరన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు క్రైస్తవుల బాధ్యత? సంఘమా, పౌలు గారు కూడా దశలేని సంఘానికి చెప్పాడు, అంచె దినాల్లో మనం బాధ్యతగా ప్రార్థన చేయాలి, క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, ప్రేమించాలి. దేవుని సన్నిధిలో మనం దేవుని బాధ్యతగా, యుద్ధ సమాచారాలు దేవుని రాకడ సిద్ధంగా ఉంది. రక్షణ భాగ్యం లేని వారు రక్షణ భాగ్యం పొందుకోవాలి. దేవుని సన్నిధిని ప్రేమించాలి, యెరూషలేము పట్టణాన్ని ప్రేమించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవుడు అంటుంది, యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతారంటే యెరూషలేము పట్టణమే కాదు, దేవుని సన్నిధిని ప్రేమించాలి. అందుకే అక్కడ అంటున్నాడు, 84వ కీర్తనలో చదువుకున్నాం, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దేవుని మందిరాన్ని ప్రేమించువారు. ఇదిగో ఎవరికి వాళ్ళు సొంత కార్యాలు చూసుకుని కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడాలి. దేవుని పనిని ప్రేమించాలి, దేవుని సంఘాన్ని ప్రేమించాలి, దేవుని పనిని ప్రేమించాలండి. దేవుడు అదే చెప్తున్నాడు, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరు. ఈ కడవరి దినంలో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం, అపాయకరమైన సమయాల్లో ఉన్నాం. గర్జించు సింహం వలె అపవాది తిరుగుతూ ఉంది, గర్జించు సింహం వలె తిరుగుతుంది. కాబట్టి సంఘమా మేలుకోనండి, ప్రార్థన చేయండి. ఇగో మీ బిడ్డల కోసం, మీ యొక్క కుటుంబ అవసరాల కోసం ఎలుగెత్తి ప్రార్థన చేయండి. అంతేగాని ఏదో వచ్చామా వెళ్ళామా దేవుని ఆరాధిస్తున్నామా అంత మాత్రమే కాదు. అలా బాధ్యతగా లేకపోతే అపాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. నీ ప్రార్థన నీ గుడారాలకి ప్రాకారాలండి. ఒక వ్యక్తి ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడండి, తెలుసు, నేను ఆల్రెడీ చెప్పాను అనుకుంటా. ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడు. ఎడారిలో ప్రయాణం చేస్తుంటే ఎడారిలో ఎక్కువ ఎవరు ఉంటారంటే దొంగలు ఉంటారండి. ఎడారిలో ఎక్కువ ఎవరు ఉంటారు? దొంగలు ఉంటారు.
గుడారాన్ని ఒక 10 కిలోమీటర్ల తర్వాత, ఒక 20 కిలోమీటర్ల తర్వాత, లేదా 100 కిలోమీటర్ల తర్వాత ప్రయాణం చేసి అక్కడ గుడారం వేసుకుంటాడు. ఆ రాత్రి అక్కడ ఉంటాడు. మళ్ళీ వెళ్ళి ఇంకో చోట గుడారాలు వేస్తాడు. మళ్ళీ వెళ్ళి ఇంకొక చోట గుడారాలు వేస్తాడు. ప్రతి గుడారాలకి రాత్రి దొంగలు వాళ్ళ ఇంటి మీద పడకుండా ప్రార్థన చేస్తున్నాడు. రోజు బందిపోటు దొంగలు వస్తున్నారు, ఆ ఇంటిని చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక రోజు లోపలికి వచ్చారు. ఆయన అడిగాడు, ఓ మీరు దొంగలు కదా అన్నాడు. దొంగలు అన్నారు, మేము దొంగలు మాట వాస్తవమే, కానీ రోజు నువ్వు 100 కిలోమీటర్లు వెళ్తున్నావు, మేము మీ దగ్గరికి వస్తున్నాం, రాత్రిపూట అక్కడ నువ్వు గుడారాలు వేస్తున్నావు, ఒక రాత్రిపూటే నీ గుడారాన్ని చుట్టూ ఒక కంచి కడుతున్నావు, గోడ కడుతున్నావు, మేమందరం రాకుండా లోపలికి పెద్ద గోడ కడుతున్నావు, ఒక్క రాత్రి గోడ ఎలా కడుతున్నావు అన్నాడు. గోడ ఏం గోడ అన్నాడు. మేము రాత్రి ప్రతిరోజు నిన్ను దొంగలించడానికి వస్తున్నాం, కానీ మీ ఇంటి చుట్టూ పెద్ద గోడ ఉంటుంది. మరి ఇవాళ ఎలా వచ్చారంటే, నాకు అర్థమైంది ఏంటయ్యా అంటే అన్నాడు, నేను ఈరోజు ప్రార్థన చేయలేదు, అందుకే మీరు లోపలికి వచ్చారు. మరి ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా గుడారం చుట్టూ గోడలు కట్టాడు, మీరు ఎక్కకుండా, శత్రువు ఎక్కకుండా, అపవాది రాకుండా, దొంగలు రాకుండా, నా ప్రార్థన అనే ద్వారా ప్రాకారాలు నా గుడారం చుట్టూ కట్టాడు దేవుడు. ఈరోజు నా అవివేకం వల్ల నేను ప్రార్థన చేయలేదు, అందుకే మీరు లోపలికి వచ్చారన్నాడు. నమ్మి వాళ్ళు కూడా విశ్వసించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ గుడారాల చుట్టూ ప్రాకారాలు ఉంటాయి. దొంగలు రారు, అపవాదులు రారు, అనారోగ్యాలు రావు, ఇదిగో ఆర్థిక ఇబ్బందులు రావు. దేవుని ప్రాకారాలు ఇవి. యెరూషలేము ప్రాకారాలు ఉన్నట్టుగా, చైనా వాల్స్ ఉన్నట్లుగా దేవుడు నువ్వు ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో నీ గుడారాల చుట్టూ మంచి ప్రాకారాలు చేస్తాడు. కాబట్టి క్రైస్తవులారా, ప్రతి క్రైస్తవుడికి ఉన్న మొదటి బాధ్యత యెరూషలేము సంఘాన్ని గురించి ప్రార్థన చేయాలి, సంఘం గురించి ప్రార్థన చేయాలి, పరలోక రాజ్యం గురించి ప్రార్థన చేయాలి, సంఘాన్ని ప్రేమించాలి, సంఘ కార్యక్రమాలను ప్రేమించాలి. ఎందుకంటే యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, ఇదిగో దేవుని సన్నిధిలో దేవుని సంఘాన్ని, యెరూషలేము పట్టణాన్ని ప్రేమిద్దాం, అలాగే ప్రార్థిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి.